ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. 2026వ సంవత్సరం మరి మే నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ తులారాశి దగ్గరికి వచ్చేప్పటికల్లా 4-5 గ్రహాలు బాగున్నాయండి. శని బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, మంచి వ్యాపారం సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు, శుక్రుడు వల్ల వివాహం అవుతుంది. గురువు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. కేతు వల్ల మంచి ఆదాయం, మంచి జ్ఞానం కలిగి ఎవరినైనా సరే నమ్మని వాళ్ళని కూడా నమ్మించి తన పని తను చేసుకొని తను సంపాదించుకొని బాగా బ్రతకటానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి శని, బుధుడు, శుక్రుడు, గురువు, తర్వాత కేతువు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాలు బాగుంటే రాహు కేతువులు మాత్రం కాలసర్ప దోషం. కుజ రవులు బాగలేరు. ఈ కుజుల వల్ల కానీ, రవి వల్ల కానీ, ఈ రాహు కేతువుల వల్ల కానీ, ఈ పాపాగ్రహాల వల్ల ఎక్కడో చోట ఇరుక్కుంటారు. ఎట్లా అంటే ఏ చీటీ పాడుకునే వాళ్ళకి హామీ ఇస్తే చీటీ పాడుకొని వారి దారిన పడిపోతారు. హామీ ఇచ్చిన వాడు కట్టాల్సి వస్తుంది. ఏ బ్యాంకీ లోన్ సంతకం పెట్టావంటే వాడు ఎగొట్టు పోతారు. నీ ఆస్తులు నిన్న అమ్మినా కూడా బాకీ తీరదు. ఇట్లాంటి సమస్యల్లో ఇరుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. ఎంతో చిన్ననాటి స్నేహితుడండి వాడి నేనేవాడు, వాడి ప్రాణమే నా ప్రాణం, నా ప్రాణం వాడి ప్రాణం. నువ్వు చెడు మాటలు చెప్పబాకు, మా స్నేహాన్ని చెడగొట్టబాకమంటారు. చివరికి గంగలో దూకినంత పని అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. స్వస్తి. 2026వ సంవత్సరం 5వ నెల మే నెల 10వ రాశి మకర రాశి మరి 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి వస్తే శని ఒక్కరు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఇంకా సంగతి చెప్పడానికి వీల్లేదు. అసలే కోతి అది ఎగురుతూ ఉంటుంది. దాన్ని కాస్త సారాయి పోశారు, ఇంకా ఎగురుతుంది. తోకకి నిప్పు ముట్టించారు, ఇంకా దేశమే నాశనం చేస్తుందట. అట్లాగే అంత బాధ. అయితే చూసే వాళ్ళకి ఆటగా ఉంటుంది. అది ఎగురుతుంటే తన్నుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. కానీ దాని బాధ ఎవరు చూడరు. కోతి ఎటువంటిదంటే మంచి స్వభావం కలిగింది. దాన్ని కదిలిస్తేనే ఎవరు జోలుకున్నా వస్తుంది. ఎవరు జోలుకో వచ్చారు, ఇట్లాంటి పని చేశారు. ఆ ఊరు మొత్తం నాశనం చేస్తుంది. ఆ కోతి తోకకు ముట్టిస్తే ఏదో కర్ర కంటించింది, ప్రతి ఇల్లు తగలబెట్టింది. అట్లాగే ఈ మకర రాశి అంత ఘోరంగా ఉంది. ఈ కుంభాలు మకర నుంచి కుంభానికి శని, కుంభం నుంచి మీనానికి శని వచ్చాడు. శని వెళ్ళిపోయినాడని ఆశ పడద్దు. ఈ శని మారినా కూడా అర్ధాష్టమంలో కుజుడున్నాడు.
కుర్రలు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. యాక్సిడెంట్లు కావచ్చు, మరి ఏదైనా దెబ్బలు తగలవచ్చు, మరి ఇరగొచ్చు, ఇట్లాంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి రాహుకేతువుల్లో గ్రహాలు పడ్డాయి. ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు. రాహుకేతువులు బాగాలేరు, రవి బుధ కుజులు బాగాలేరు, గురు శనులు బాగాలేరు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళ బాధలు చెప్పడానికి ఎవరికి అలివి కానటువంటి పరిస్థితి. మరి కనీసం మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు దొరకవట. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కటి కోటీశ్వరుడు అండి, వాడి నోట్లో 500 రూపాయల నోట్లు కాదు, ఇప్పుడు కొత్త నోట్లు వచ్చినాయి, ₹1,00,000 ఉన్నాయి బిళ్ళలు. ₹1,00,000 బిళ్ళ ఉంటుంది. అదే మంచినీళ్ళు కావాలయా, ఒక బాటిల్ ఇవ్వదా, లేదు. ఇవ్వదయా, ఈ ₹1,00,000 బిళ్ళ దగ్గర పెట్టుకో, తర్వాత చిల్లర ఇచ్చి తీసుకుంటాను. అమ్మో నిన్నెక్కడ నమ్ముతారు, నువ్వు దొంగవేమో, ఎక్కడ రాజేసుకొచ్చావేమో. మరి ₹10 సోడాలు మంచినీళ్ళు లేని వాడివి మరి ₹2,00,000 బిళ్ళ ఎక్కడ దొరికింది పప్పు అంటాడు. మంచినీళ్ళు లేక వాడు చచ్చాడు. కోట్లు జేబులో ఉన్నాయి, మంచినీళ్ళు తాగడానికి వీలు లేకుండా పోయింది. మరి మంచినీళ్ళు ఇచ్చేవాడే వెళ్ళాడు, డబ్బులు పెట్టినా మంచినీళ్ళు దొరకవు. మరి ఏమవుతుందంటే కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి పొందు, కర్మమున జనులు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప అన్నారు. చాలామంది అన్నీ ఉండి దిక్కులేని వాళ్ళగా చచ్చిపోతారు. కారణం ఏంటి? ఇందిరాగాంధీ మరి ఆది పరాశక్తి అన్నారు. అంతటి గొప్ప రాజ్య పరిపాలన చేసిన గొప్ప వాళ్ళల్లో మరి ఝాన్సీ లక్ష్మీబాయి తర్వాత దాదాపు ఇందిరాగాంధీ అన్నారు. ఆమెకు కిరీటం పెట్టారు, మరి త్రిశూలం ఇచ్చారు. ఇన్ని చేస్తే మరి ఆయన కాపలా కాసేవాళ్ళే చివరికి కుక్కని కాల్చినట్లు కాల్చి చంపారు. ఎంత గొప్పని పెంచుకుంది, ఎంత మేలని పెంచుకుంది, ఎంత మంచిదని పెంచుకుంది. నీ దగ్గర వాళ్ళే నిన్ను కాల్చి చంపారు. కారణం ఏంటంటే కర్మ. ఆ కర్మని ఎవరు తప్పించలేరు. కాల్చుకొని చచ్చారు, కాల్చుకొని చంపారు, కాల్చుకొని చచ్చారు వాళ్ళు కూడా. మరి ఏం చేయలేకపోయినారు. మరి ఎన్ని తూటాలో ఒంట్లో శరీరంలో దూరినాయి. మరి ఆమె చచ్చిపోయిందంటే చాలామంది బాధపడ్డారు. కాంగ్రెస్ పతనం అయిపోయింది అనుకున్నారు. అట్లాంటి పరిస్థితి ఇందిరాగాంధీకి వచ్చిందంటే ఉదాహరణ చెబుతున్నా. ఆమె పార్టీ నేను అంటలే, నేను ఎవరి పార్టీ కాదు, సత్యము ధర్మాన్ని పార్టీ, ధర్మం పార్టీ. నేను నాకు ఓటింతవరకు లేదు, 80 ఏళ్ళు వచ్చినాయి. నాకు ఓటు ఇచ్చేవాళ్ళు లేడు, నేను ఓటేసేది లేదు. ఒక పార్టీ నాది అనుకుంటే నేను ఓటేస్తా. నాకు పార్టీ అనేది లేదు. మంచి వాళ్ళే నాకు కావాలి, మంచిగా నేను చూస్తా, అందరూ మంచిగా బతకాలని కోరుకుంటా, చెడుకు దూరంగా ఉంటా. కాబట్టి ఇవాళ రాజకీయం అంటే అది మంచిగా సాగుతుందో చెడుగా సాగుతుందో ప్రజలకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ రాశి, మరి ఈ మకర రాశి పరిస్థితి చాలా కష్టతరంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చరిత్ర వేయించుకొని హస్తగాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోండి. లేకపోతే మిమ్మల్ని బాగు చేసే మానవుడు ఎవ్వరూ లేడు. స్వస్తి.